6th మార్చ్ ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. యూరోపియన్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు బౌన్స్ బ్యాక్ అవుతూ కాస్త పాజిటివ్ గా క్లోజ్ అవడం తోటి మన మార్కెట్లు కూడా 130 పాయింట్ల వరకు పాజిటివ్ గా ఓపెన్ అయ్యి రోజంతా పాజిటివ్ గానే ట్రేడ్ అవుతూ వచ్చింది. మార్నింగ్ సెషన్ అంతా కూడాను 24,550 నుంచి 24,650 ఈ 100 పాయింట్ల రేంజ్ లో కదలాడిన నిఫ్టీ లాస్ట్ 1 అవర్ లో వచ్చిన పాజిటివ్ మూవ్ తోటి అప్ సైడ్ మూవ్ అయింది. చివరికి 285 పాయింట్ల లాభంతో 24,765 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 899 పాయింట్ల లాభంతో 80,015 దగ్గర క్లోజ్ అయింది. వేరస్ బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్ల లాభంతో 59,055 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే టోటల్ గా 21 సెక్టార్ లిస్ట్ అయి ఉంటే నిఫ్టీలో నిఫ్టీ ఐటీ అండ్ ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ మాత్రమే ఈ రోజు నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. అదర్ దాన్ దీస్ 2 సెక్టార్స్ రిమైనింగ్ ఆల్ 19 సెక్టార్స్ ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. నిఫ్టీ ఆటో 1.86% పాజిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ బ్యాంక్ 0.51% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఎఫ్ఎంసీజీ, మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్ని సెక్టార్స్ లో స్టాక్స్ ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే టోటల్ గా 3,336 స్టాక్స్ ట్రేడ్ అయితే 2,210 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,039 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వచ్చేసి 2:1, అంటే ప్రతి 2 స్టాక్స్ అడ్వాన్స్ అయితే 1 స్టాక్ డిక్లైన్ అయింది. ఓవరాల్ గా బ్రెడ్త్ మాత్రమే ఈ రోజు పాజిటివ్ గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే సెకండ్ హాఫ్ లో 2 గంటల 20 నిమిషాల తర్వాత వచ్చిన పాజిటివ్ మూవ్ కి కారణం ఏంటంటే ఇరాన్ నుంచి ఒక న్యూస్ వచ్చింది. అంటే యుఎస్ కి ఒక ఆఫర్ ఇచ్చారు, అంటే వాళ్ళు న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని అబాండన్ చేయడానికి సుముఖంగా ఉన్నారు అని చెప్పే న్యూస్ రావడం తోటి ఒక్కసారిగా మన మార్కెట్ లో పాజిటివిటీ వచ్చింది. అయితే అదే న్యూస్ ఛానల్ తర్వాత కొద్ది నిమిషాలకే ఇది ఇంతకు ముందు డిస్కషన్స్ లో భాగంగా ఇచ్చిన ఆఫర్ అని చెప్పేసి మరలా పబ్లిష్ చేశారు. చూడాలి రేపు ఏ విధంగా మన మార్కెట్ లో రియాక్ట్ అవుతాయి అనేది. ఓకే, ఇటువంటి విషయాలన్నీ కూడాను మార్కెట్ ఏ విధంగా ట్రేడ్ అయింది, రేపటికి ఏ విధమైన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకోవచ్చు. మనకి ఆయిల్ ధరలు కంటిన్యూస్ గా పెరుగుతూ ఉన్నాయి. దాని ఇంపాక్ట్ మన మార్కెట్ మీద, మన ఎకానమీ మీద ఏ విధంగా ఉండొచ్చు అనే దాన్ని పూర్తిగా వివరాలు డిస్కస్ చేయడం జరిగింది మనం ఫుల్ వీడియోలో. మీకు ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మీకు వీలైతే ఆ వీడియోని వాచ్ చేయండి. ఇక ఎఫ్ఐఐ డిఐఐ డేటా విషయానికి వస్తే నిన్నటి రోజు 4వ తారీఖు ఎఫ్ఐఐస్ 8,753 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేస్తే డిఐఐస్ 12,068 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. డిఐఐస్ మాత్రం చాలా అగ్రెసివ్ గా బై చేస్తూ ఉన్నారు. ఎఫ్ఐఐస్ ఎంత కొన్నా సరే వాళ్ళకి 1.5 టైమ్స్ వీళ్ళు బై చేయడం చూస్తూ ఉన్నాం. ఇక రేపటికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలి అంటే 24,570 మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ లెవెల్ ఇంతకు ముందు కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. 24,570, 24,600 అనేది ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. రెసిస్టెన్స్ విషయానికి వస్తే 24,930, 24,930 నుంచి 25,000 ఈ 70 పాయింట్ రేంజ్ అనేది రెసిస్టెన్స్ కింద యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.